నేను క్లియర్గా చెప్పాను కదండి, రిజర్వేషన్ అనేది ప్రాతిపదిక ఎవ్రీబడి కామన్ పీపుల్ ఆల్సో నోస్ సోషల్ బ్యాక్వర్డ్నెస్. హిందూయిజంలో కాసిం గారే ఫస్ట్ వాక్యంలో చెప్పారు, ఈయన ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అమెరికాలో కూడా ఉంది, కానీ క్యాస్ట్ అనేది పర్టికులర్గా ఓన్లీ ఇండియాలో ఉంది. ఎప్పుడు మతం మారినప్పుడు ఈ కెనాట్ క్లెయిమ్ క్రిస్టియానిటీ, అబ్రహమిక్ రిలీజియన్స్లో క్రిస్టియానిటీ, ముస్లిం ఇస్లాం ఉండదు. సెకండ్ ఏంటంటే, నా ఒక విద్యావంతులకు మేధావులకు ఈరోజు ఎస్సీలలో 56 కులాలు ఉన్నాయి, బీసీలలో 108 కులాలు ఉన్నాయి, ఓసీలలో ఒక 18 కులాలు ఉన్నాయి. వై కాంట్ వీ థింక్ అట్లీస్ట్ ఈచ్ వన్ యాజ్ అ సింగిల్? ఫస్ట్ లెట్ us బిగిన్. బీసీలో మనం ఒకటి అనుకుంటే ఏమొస్తుంది? కులవత్తు ఎంతమంది చేస్తున్నారు? ఓసీలు, రెడ్డి, వెల్మ ఏమైనా వచ్చేది ఉందా, పోయేది ఉందా? ఇందాక నేను ఫస్ట్ ఏం చెప్పాను, 15% ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అమాంగ్ ద బీసీస్. నీకు ఇంకోటి చెప్తున్నా, ఆర్థికం అని మూలం అనేది ఈరోజు వెంకటస్వామి గారు వారు ఆర్థిక మూలాలు బాగా అయినాయి. వాళ్ళ ఇంట్లో అందరూ ఏదైనా వివక్ష ఉందో, పెళ్ళిళ్ళు అందరితో చేసుకున్నారు కదా.